మధ్యమానేరు జలాశయంలో ముంపునకు గురైన నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడంలో గత బీఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని బీజేపీ నాయకుడు ఎర్ర మహేష్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ముంపు నిర్వాసుల సమస్యలను పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తులను స్వీకరించడం విడ్డూరంగా ఉందని అన్నారు. గత 10 సంవత్సరాలు పాలించిన టీఆర్ఎస్ పార్టీ నిర్వాసితులను నిండా ముంచిందని, ముంపు గ్రామాల్లో నిర్వాసితులకు అందాల్సిన పరిహారాలను ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సైతం నిర్వాసితులకు ఏదో చేస్తున్నట్లు భ్రమలు కల్పిస్తూ వారిని ఆదుకుంటామని చెప్పడం సిగ్గుచేటని, ఎన్నికల కోసం ఆడుతున్న టీఆర్ఎస్ కాంగ్రెస్ ఆటలు సాగవని ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు. ముంపు గ్రామాల నిర్వాసుల సమస్యలు పరిష్కారం కావాలంటే కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ అత్యధిక మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రామచంద్రరావు గారి నాయకత్వం, బండి సంజయ్ అన్న గారి నాయకత్వం, ఎర్ర మహేష్ అన్న గారి నాయకత్వం, బీజేపీ జై 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 గీత, జై శ్రీరామ్ జై శ్రీరామ్. ముప్పు గ్రామాల ఐక్యత, ముప్పు గ్రామాల సమస్యలను వెంటనే, ముప్పు గ్రామాల సమస్యలను వెంటనే, ముప్పు గ్రామాల సమస్యలను వెంటనే 5,04,000 వెంటనే నిర్వాసితులకు ఇస్తామన్న 5,04,000 వెంటనే, నిర్వాసితులకు ఇస్తామన్న 5,04,000 వెంటనే. మధ్యమానేరు భూ నిర్వాసితుల యొక్క పెండింగ్ సమస్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ వేములవాడ అర్బన్ మండల పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ చాలా దారుణం. 2005లో మొదలైనటువంటి ప్రాజెక్టు 2005 నుంచి నాడు 2014 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచింది. మరి 10 ఏళ్ళు ఈ ఆనాడు ఉన్నటువంటి రాష్ట్రంలో, పూర్వ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పూర్తి చేయలేదు. భూ నిర్వాసుల యొక్క పెండింగ్ సమస్యలు ఆనాడు పరిష్కరించలేదు. స్వరాష్ట్రం కొరకు పెద్ద ఎత్తున పోరాటం చేసినాం. మరి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ ఏమైంది? నమ్మినటువంటి కేసీఆర్ మరి ముంపు గ్రామాల ప్రజలకు మొండి చేయి చూపి మరి ప్యాకేజ్ ఇస్తాం, పెండింగ్ సమస్యలు పరిష్కారం చేస్తాం, 18 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి నమ్మబలికి నాడున్నటువంటి స్థానిక శాసనసభ్యులు కానీ, ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ, ఈ జిల్లా మంత్రి కానీ మోసం చేసి మరి ఇలా కాళ్ళగర్భంలో కలిసిపోయింది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. అంటే కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు పాలించింది, టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు పాలించింది. కేసీఆర్ మోసం చేసిండు. మేము ముంపు గ్రామాల నిర్వాసితులను కడుపులో పెట్టుకుంటాం. కేసీఆర్ ఇచ్చినటువంటి హామీ ఏదైతే 5,04,000 ప్యాకేజ్ ఉందో ఆ 5,04,000 ప్యాకేజీని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇస్తామని చెప్పేసి ప్రస్తుత ముఖ్యమంత్రి, నాడు పిసిసి అధ్యక్షులు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ స్థానికంగా ప్రస్తుతం గెలిచినటువంటి శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ మరి సంఖ్యపల్లి నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేసి ప్రజలందరినీ నమ్మిచ్చిర్రు, ఒప్పించిర్రు, మెప్పించిర్రు, ఓట్లు వేసుకున్నారు, గెలిచిర్రు. ఇక్కడ ఆదిశీని ఎమ్మెల్యే అయిండు. ఈ రాష్ట్రానికి మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. చేసుకుంటున్నారు, గీతా కార్మికులు హత్యలు చేసుకుంటున్నారు, నేతలు చేసుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో మరో కొత్త కోణం చూడబోతా ఉన్నారు. ఎలా ఈ రాష్ట్రం కొరకు, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నల కొరకు సర్వం త్యాగం చేసినటువంటి నా త్యాగదనులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కనుక వెంటనే ప్రభుత్వం ఆలోచించాలి. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ఆలోచించాలి, పక్కనున్నటువంటి మరి చొప్పదండి ఎమ్మెల్యే ఆలోచించి వెంటనే భూ నిర్వాసుల సమస్యలు పరిష్కారం చేయాలి. కానీ మీ అధికారం కొరకు, రాబోయేటువంటి స్థానిక సంస్థల ఓట్ల కొరకు ఇప్పటికి 20 ఏళ్ళుగా 20 సార్లు నా నిర్వాసితులు అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇంకెన్నిసార్లు పెట్టుకుంటారు కలెక్టర్ గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఇంకే ఖాళీ జాగాలకు ఇట్లా ఇస్తారా ఏంటి మీరు? ఇవాళ ముందుగా ఇవ్వాల్సింది ఎవరైతే ఇల్లులు కట్టుకున్నారో, ఎవరికైతే ప్యాకేజ్ ఇస్తామన్నారో నా ఉన్నటువంటి 10,690 మందికి ప్యాకేజీలు ఇచ్చి ఈ ప్రాంతంలో అడుగుపెట్టాలి.
బిడ్డా ఖబర్దార్ చెప్తా ఉన్నాం, రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో మీ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులను ఉరికిస్తారని చెప్తా ఉన్నాం. ఇలా పాపం ఇది చివరిసారి చెప్తా ఉన్నాం. రేపు రాబోయేటువంటి అనతి కాలంలోనే మీరు కనుక వెంటనే చర్యలు కైకొని ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం. అవసరమైతే ఇక్కడ కలెక్టరేట్ దాకా పాదయాత్ర చేస్తాం, కలెక్టరేట్ను కూడా ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.